ఏదో 'ఆలీ' సినిమాలో 'తనికెళ్ళబార' అనేది ఒక డైలాగ్ ఉంటది. కవిత. చెల్లికి పెళ్లి చెయ్యాలి మళ్ళీ మళ్ళీ అని. అట్లాగా ఒక పెళ్లి కూతుర్ని ఆల్రెడీ పెళ్ళైన మనిషికి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తా డబ్బులు దండుకునే మధ్యవర్తులకు సంబంధించినటువంటి ఉదంతం ఇప్పుడు కేసు నమోదైనటువంటి వ్యవహారం ఇది. అద్దెకి తెచ్చి మరి పెళ్లి చేసేసినటువంటి ఇష్యూ. ఇక్కడ జరిగినటువంటిది ఏంటయ్యా అంటే, నన్ను నా పుట్టింటికి పంపండి అని ఒక మహిళ పదే పదే అడుగుతుండటంతో పెళ్లి కొడుకు నిలదీస్తే బయటపడినటువంటి విషయం. విజయవాడ పోలీసులకి వచ్చినటువంటి ఫిర్యాదు. ఆయన పేరు దుర్గాప్రసాద్ అట. కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన ఈయనకి పెళ్లి వయసు వచ్చేసింది. ఆ వయసు అయిపోతుంది. ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు. ఎంతోమంది అమ్మాయిని చూశాడు. వాళ్ళందరూ దుర్గాప్రసాద్కి నచ్చిన ఆయన మాత్రం వాళ్ళకి నచ్చలేదు. పెళ్లి వయసు దాటిపోవడంతో తనకు సంబంధం చూడమని రాయచూరుకి చెందిన శ్రీదేవి అనే మహిళకు ఆయన చెప్పారు. ఆమె రాజమండ్రికి చెందినటువంటి తాయారు అనే పెళ్లిళ్ళ బ్రోకర్కి విషయం చెప్పింది. విజయవాడకి చెందిన ఆటో డ్రైవర్ మొరార్జీ అనే వ్యక్తికి తాయారు విషయం తెలియజేసింది. మొరార్జీ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న పెళ్లిళ్ళ బ్రోకర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇతను తనకు పరిచయం ఉన్న విజయవాడ వాంబే కాలనీలోని శాలిని భవాని అనే మరో ఇద్దరికి ఈ విషయం చెప్పాడట. వీళ్ళంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు. ఆమె కొన్నాళ్ళ క్రితం ఆల్రెడీ పెళ్ళయింది. భర్త కూడా ఎటో వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల కొడుకుతో ఆమెనే ఉంటుంది. డబ్బా అచ్చు పెట్టి ఆమెను పెళ్లి కూతుర్లో తయారు చేశారు. కొన్ని రోజులు కాపురం చేసి వచ్చే 10,000 ఇస్తామని చెప్పి ఆమె నేను బ్రోకర్లు ఒప్పించారు. 50,000 ఖర్చుల కింద దుర్గాప్రసాద్ నుంచి ఫోన్పే చేయించుకున్నారు. ఈ నెల 5న పెళ్లి చేసి ఆమె ఆయన వెంట కర్ణాటక పంపించారు. పెళ్లి ఖర్చుల కింద 3 లక్షలు బ్రోకర్లు లాగేశారు. కాపురానికి వెళ్ళాక పుట్టింటికి రావడానికి ఆమె ప్రయత్నించింది. ప్రతిసారి నేను తోడు వస్తానంటాడు దుర్గాప్రసాద్ అని అంటుండటంతో ఆమెనే అసలు నిజం చెప్పేసింది. దుర్గాప్రసాద్ విజయవాడకి చేరుకుని మధ్యవర్తులు నిలదీస్తే వాళ్ళు తమ మోసాన్ని అంగీకరించారు. దీంతో దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెని సహా 3 పోలీసులు అరెస్ట్ చేశారు.